హరే కృష్ణ దండత్నామాలు అందరి భక్తులకి స్వాగతం. ఈరోజు మన శ్రీమద్ భాగవతం చర్చలోకి. ఈరోజు మనము శ్రీమద్ భాగవతంలో కొత్త అధ్యాయాన్ని ఆరంభించబోతున్నాము. 32వ అధ్యాయం 3వ స్కందంలో. 3వ స్కందంలో 32వ అధ్యాయం పేరు వచ్చేసి కర్మ బంధనము. రకరకాల కర్మలు చేస్తూ ఎలా బందీ అయిపోతారు వ్యక్తులు, మరి బందీ అవ్వకుండా ఉండేవాళ్ళు ఎలా ఉండేది, ఇవన్నీ కూడా ఈ యొక్క అధ్యాయంలో చర్చింపబడతాయి. కపిలముని తన ఆదేశాలని కొనసాగిస్తున్నారు. ఇంతకుముందు అధ్యాయంలో మనం చూసాము అక్కడ ఎలా పాపకార్యాలు చేసి నరకానికి వెళ్ళి దాని తర్వాత ఎన్నో రకరకాల ప్రాణుల యోనుల జీవన విధానాన్ని అనుభవించి దాని తర్వాత మళ్ళీ ఎన్నో జన్మల తర్వాత ఒక మనిషి జన్మ వస్తుంది. దాని తర్వాత ఆ మనిషి జన్మలో వచ్చిన తర్వాత కూడా ఒకవేళ సరిగ్గా ఉపయోగించకుండా మళ్ళీ అసత్సంగం చేసి మళ్ళీ అలాగే నరకానికి వెళ్ళే పని పడవచ్చు. ఇది చూశారు. కానీ ఇప్పుడు మరి ఒకవేళ ఎవరైతే ఇలా పాపకార్యాలు కాకుండా కూడా ఇంకా రకరకాల కర్మలు కూడా చేయొచ్చు. ఒకటి ఏంటంటే శాస్త్రానుసారంగానే శాస్త్రానికి విరుద్ధంగా కాకుండా సరైన కర్మలు చేసుకుంటూ మరి బతికితే మళ్ళీ తద్వారా కూడా మనం కర్మ బంధనంలో ఇరుక్కుంటామా, మరి అందులో ఇరుక్కోకుండా ఉండాలి అంటే, బందీ అవ్వకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? బేసికలీ గృహమేది, లేకపోతే సకామ నిష్కామ కర్మ, ఇలా ఆసక్తితో భోగించడానికి చేసే కర్మలు, అనాసక్తితో బాధ్యతాయుతంగా చేసుకునే కర్మలు, వీటి మధ్య వ్యత్యాసం ఏమిటి, అవన్నీ ఈ అధ్యాయంలో చూస్తాం. ముఖ్యంగా ఈరోజు నుంచే మొదలు పెడతాం ఆ విషయాలని. మరి ఈరోజు శ్లోకం మొదలుపెట్టే కన్నా ముందు మంగళాచరణ చేసుకొని ఆరంభిద్దామంట. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షోరున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగరజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీవిశాఖాన్వితాంశ. నమావోం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్విసే. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్తకాంచన గౌరాంగీ రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. మొదటి శ్లోకం. కపిల ఉవాచ అత యో గృహమేధియాన్ ధర్మాం ఏవావసన్ గృహే కామమర్థం చ ధర్మాన్ స్వాన్ దోగ్ధి భూయ పిపర్తితాన్. ఇప్పుడు కపిలముని ఏమంటారంటే, ఏ వ్యక్తి అయితే తను ఇప్పుడు సంసారిక జీవితాన్ని జీవిస్తూ రకరకాల భౌతిక లాభాలని పొందుతున్నాడు ఆ వ్యక్తి, ఎలా రకరకాల ధార్మిక కార్యక్రమాలు చేస్తూ తన ధర్మాన్ని నిర్వర్తిస్తూ తద్వారా తను ఈ సరైన ధర్మాన్ని తన ధర్మాన్ని నిర్వర్తించుకుంటూ దాని ప్రకారంగా అర్థాన్ని కూడా సేకరిస్తున్నాడు. ఏదైతే తన ఇచ్ఛానుసారం కామాన్ని పూర్తి చేయడానికి అవసరమో
తద్వారా తన కామాన్ని పూర్తి చేసుకుంటున్నాడు. కామం అర్థం చ ధర్మాన్ స్వాన్. ఈ విధంగా మళ్ళీ 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 ఆ వ్యక్తి చేస్తూనే ఉన్నాడు. సో ఇక్కడ ఎవరి గురించి చెప్తున్నారు ఇక్కడ అంటే ఇది గృహమేధి గురించి చెప్తున్నారు. అంటే 2 రకాల వ్యక్తులు ఉంటారనమాట. వివాహం చేసుకున్న వాళ్ళు కూడా అలా ఇంట్లో నివసించే సంసారం చేసుకునే వాళ్ళ దాంట్లో 2 రకాలు ఉంటారు. 2 రకాలు, ఒకటి గృహస్థ, ఇంకోటి గృహమేధి. ఇక్కడ వీళ్ళు చెప్పేది గృహమేధి గురించి. సో గృహమేధి యొక్క జీవిత లక్ష్యం ఏంటంటే భోగించడమే. గృహస్థ యొక్క జీవిత లక్ష్యం ఏంటంటే ఆత్మసాక్షాత్కారాన్ని పొందడం. సో మరి గృహమేధి ఏం చేస్తాడంటే ఇక్కడ ఇంతకుముందు ఏంటంటే అతను పాపాలు చేయడానికి కూడా రెడీ అనమాట. అతను ఇంకా నరకానికి వెళ్తాడు, లేకపోతే అటువంటి శరీరాలు, పిల్లి కుక్క శరీరాలు దొరుకుతాయి అని చర్చించుకున్నాం. సో ఇక్కడ ఈ గృహమేధి గురించి ఏంటంటే ఇక్కడ చర్చించుకునే గృహమేధి ఏంటంటే ఇతను ధర్మాన్ని అనుసరిస్తాడు. ధర్మానుసారంగానే డబ్బుని అర్థాన్ని సేకరిస్తాడు. అర్థం అంటే డబ్బుని సేకరిస్తాడు. కానీ ఉద్దేశం ఏంటంటే కామం పూర్తి చేసుకోవడానికి, అంటే భోగించడానికే. అంటే అంతిమ లక్ష్యం ఏంటంటే ఇంద్రియాలని తృప్తిపరచుకోవడానికే. కానీ ఆ ఇంద్రియాలని తృప్తిపరచుకోవడానికి ఏదో తప్పుదారిలో కాకుండా ధర్మానుసారంగానే పొందిన ధనాన్ని దానికోసమే ఉపయోగించడం అన్నమాట. దీని తప్ప ఆయనకి ఇంకా వేరే అవసరం లేదు. ఇంకా వేరే దేని గురించి, భక్తి గురించి కానీ, భగవంతుడి గురించి కానీ, మోక్షం గురించి కానీ, వాటి గురించి ఏం ఆలోచించడం అనమాట. ఆయన ఆలోచన ఇక్కడ వరకే సీమితం. సో ఇటువంటి వ్యక్తులు ఒక్కొక్కసారి మంచి మంచి దాన ధర్మాలు కూడా చేస్తుంటారనమాట. అంటే దానం కూడా ఇస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు దానం చేస్తే మనకి మంచి కర్మ, ఇది పుణ్యకర్మ, మనకి మంచి ఫలితాలు వస్తాయి. సో తద్వారా నేను స్వర్గానికి కూడా వెళ్ళగలను, లేకపోతే నాకు మంచి జరుగుతుంది అనే ఉద్దేశంతో, ఇంకా బాగా భోగించడానికి అవకాశం దొరుకుతుంది, సువిధలు దొరుకుతాయనే ఉద్దేశంతో వాళ్ళు ఎన్నో దాన ధర్మ కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటారనమాట. సో ఇది ఏంటంటే ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే ఆయనకి ఈ గృహమేధికి జన్మమృత్యు జరావ్యాధి చక్రం నుంచి బయటపడాలనే ఉద్దేశం ఏం లేదు. ఇక్కడే ఉండాం ఇలాగే. సో బాగా భోగించడానికి ఏం కర్మలు చేసుకోవాలో, ఏం ధర్మం అనుసరించాలో అది అనుసరించుకుందాం అంతే. అంతకన్నా ఎక్కువ అవసరం లేదు. ధర్మం అవసరం ఎంతవరకు అంటే మనం ఇచ్చలు పూర్తి చేసుకోవడానికి మాత్రమే. అదనమాట వాళ్ళ ఉద్దేశం. అది గృహమేధి. సో దీని కేటగిరీ వాళ్ళని మనం ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తారు వచ్చే శ్లోకాలు, అప్పుడు చూద్దామంటే. సో గృహస్థ అంటే ఆయన కూడా తన వివాహమైన వైఫ్, అదే భార్య, పిల్లలతో కలిసే ఉంటారు. కానీ వారి పట్ల ఆయనకు భౌతిక ఆసక్తి ఉండదు, కానీ వారి పట్ల బాధ్యత అనేది ఉంటుంది. సో అతను ఏమి సన్యాసి కాదు, అతను గృహస్థనే. సో ఫ్యామిలీతో పాటే ఉంటారు. కానీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎలాగైనా సరే ఆత్మసాక్షాత్కార జ్ఞానం పొంది సరైన కృష్ణ భావనామృతంతో భక్తి జీవితాన్ని కొనసాగించాలనే ఉద్దేశంతో జీవిస్తున్నారు అన్నమాట. సో ఇక్కడ మనం వర్ణించేది మాత్రం కపిలముని గృహమేధుల గురించి. సో మొదటి 4 శ్లోకాలు గృహమేధుల గురించే చెప్తారు. వాళ్ళు ఈ భౌతిక విషయాల పట్ల ఎంతో ఆసక్తితో, భౌతికంగా భోగించాలనే ఆసక్తితోనే వాళ్ళు రకరకాల కర్మలు శాస్త్రానుసారంగా, ధర్మానుసారంగా చేస్తూ ఉంటారు. సో ఇది మొదటి 4 శ్లోకాల్లో ఉంటుంది. తర్వాత నిష్కామ కర్మ లేకపోతే గృహస్థ జీవనంలో ఉండే వ్యక్తులు ఎలా వ్యవహరిస్తారని ఇచ్చారు. సో 2వ శ్లోకం చూద్దామంట. సచాపి భగవద్ధర్మాత్ కామమూఢ పురాన్ముఖః యజతే క్రతుభిర్దేవాన్ పితృంశ్చ శ్రద్ధయాన్వితాః. సో ఇటువంటి వారికి ఏమాత్రం ధర్మము, భగవంతుడి పట్ల చేసుకునే ధర్మం అంటే భక్తి పట్ల ఏమాత్రం శ్రద్ధ లేదు, అదేం వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. కానీ వాళ్ళు ఏంటంటే ముఖ్యంగా కామ మూఢ పరాన్ముఖ, సంపూర్ణంగా కామ పైనే వాళ్ళ ఆసక్తి అంతా. అందుకనే వాళ్ళు దీనికోసం కూడా యజతే క్రతుభిర్ దేవాన్, రకరకాల దేవీ దేవతలను పూజ చేస్తారంట. వాళ్ళందరినీ సంతుష్టపరచడానికి ప్రయత్నిస్తారు. రకరకాల యజ్ఞాలు కానీ, వ్రతాలు కానీ, ఇంకా ఎటువంటి పూజలైనా చేసి రకరకాల దేవీ దేవతలు ఇంకా పితృల్ని పూజిస్తూ ఉంటారు. కానీ వాళ్ళకి కృష్ణ భావనామృతం లేకపోతే భక్తి మీద మాత్రం ఏమాత్రం శ్రద్ధ లేదు.
భగవద్గీతలో చెప్పారు కదా, కామైస్తే ఇస్తే హృతజ్ఞాన ప్రపద్యంతి అన్య దేవత. సో ఇటువంటి వారు ఎవరైతే కామంతో నిండిపోయి ఉంటారో, అంటే ఇంద్రియాలను భోగించుకోవాలనే ఉద్దేశంతో, అటువంటి వారు మాత్రం వాళ్ళ యొక్క జ్ఞానం ఇంకా నశించిపోతుంది. వాళ్ళు ఏం చేస్తారంటే రకరకాల దేవతల దగ్గరని ఆరాధించుకుంటారు. ఏ దేవత దగ్గరికి వెళ్తే ఏ ఇచ్చ తీరుతుంది ఆ దేవత దగ్గరికి వెళ్తారు, అక్కడ వాళ్ళ ఇచ్చ పూర్తి చేసుకుంటారు. అంటే అలా పూజ, వ్రతం, యజ్ఞం ఏదో చేసుకుంటారు, తద్వారా వాళ్ళ ఇచ్చను పూర్తి చేసుకుంటారు. సో అందుకనే ఇలాంటి వారు ఏంటంటే రకరకాల చూడడానికి అరే వీళ్ళు కూడా చాలామంది గుళ్ళకు వెళ్తున్నారు, చాలామంది దేవతలకి ఈ పూజ ఆ యజ్ఞం చేపిస్తున్నారు, చేపిస్తూనే ఉంటారు. కానీ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే శుద్ధ భక్తి కోసం కాదు, వాళ్ళు చేసేది ఎందుకంటే వాళ్ళకి ఏదో భౌతిక కోరికలు తీర్చుకోవడం కోసం. సో ఇదన్నమాట. సో ఇది గృహమేది యొక్క మెంటాలిటీ. సో వాళ్ళు రకరకాల దేవతల్ని, పితృల్ని పూజించిన వాళ్ళందరి ఉద్దేశం ఏంటంటే భోగించడమే. సో అదే ఇక్కడ చెప్తున్నారన్నమాట. ఇటువంటిది కూడా ముఖ్యంగా మాయావాది నుంచి ఇది ఇంకా బాగా ప్రచురణలోకి వచ్చిందనమాట. ఈ మాయావాది ప్రచారం వాళ్ళు ఏం చేస్తారు, మీరు ఏ దేవి దేవతని వర్షిప్ చేసుకున్నా, పూజ చేసుకున్నా అంతా ఒకటే. మీకు ఎందుకంటే ఎలాగో భగవంతుడికి రూపం లేదు, అవునా, నిరాకారం కదా భగవంతుడు. సో భగవంతుడికి ఏం రూపం లేదు, నిరాకారం. సో మీకు ఏ రూపంలో పూజించుకోవాలంటే పూజించుకోండి, దానికి ఏం అంతా ఒకటే. ఏ దేవి దేవతను పూజించినా ఒకటే, అందరూ సమానమే అని చెప్పేసరికి ఇలాంటి వాళ్ళకి ఇంకా చాలా మంచిదన్నమాట. ఓ అవునా, అందరి సమానమే, ఎవరినైనా పూజించుకోవచ్చు, చాలా మంచి ఫిలాసఫీ, ఎవ్వరికి ఏ సమస్య లేదు, అందరూ సమానం అనేస్తే. సో కానీ ఇది నిజమా అబద్ధమా అది ఆలోచించారనమాట. అందరూ సమానం అనేస్తే సరిపోదు కదా. ఇలా ఈ ప్రచారం చేసేది ఈ మాయావాదులు లేకపోతే నిరాకారవాదులు. సో అలా చెప్పేసరికి ఇంకా ప్రజలు కూడా అనుకుంటారు ఇలాంటి వాళ్ళు ఆల్రెడీ వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా భోగించాలి. సరే అంటే ఏ దేవత దగ్గరికి వెళ్ళినా అంతా ఒకటే అంట కదా. సరే నాకు మాంసం తినాలి, మరి మాంసం తినాలంటే కాళీ పూజ చేయాలి. కాళీ దగ్గరికి వెళ్తే అక్కడ ఒక మేకనో కోడినో బలిచ్చేస్తే అప్పుడు దేవతను కూడా నేను ఆరాధించేశాను, తద్వారా నేను కోడిని కూడా తినేసాను, కోడిని కూడా తినొచ్చు, మేకను కూడా తినొచ్చు. నాకు తెలుసండి, చాలామంది మీరు నమ్మరేమో, కానీ నేను ఒకతను చూశాను. నేను కాలేజీలో ఉన్నప్పుడు అతను కూడా నాతో పాటు ల్యాబ్లో పనిచేస్తున్నాడు, రీసెర్చ్ చేస్తున్నాడు. అతనికి దేవుడు అంటే పెద్ద నమ్మకం లేదు, నాస్తికుడు అనమాట. కానీ కాళీ పూజ అంటే చాలా ఇష్టం ఆయనకి. ఎందుకని కాళీ పూజ అంటే అంత ఇష్టం, నీకు దేవుడి మీద నమ్మకం లేదు కదా అంటే, కాళీ పూజలో మస్తు మాంసం తినడానికి అవకాశం దొరుకుతుంది, మంచిగా తాగడానికి అవకాశం దొరుకుతుంది, అందుకనే నాకు కాళీ పూజ చాలా ఇష్టం. సో వాళ్ళకి కాళీ మాతతో ఏమీ సంబంధం లేదనమాట, వాళ్ళకి ఓన్లీ మాంసం తినడం, మందు తాగడంతోనే సంబంధం. సో అలా అనమాట. సో మేము భక్తులం, కాళీ భక్తులు, మీరు కృష్ణుడి భక్తి ఇస్తే మేము కాళీ భక్తులు, అంతే, అందరూ ఒకటే, అందరు సమానమే. సో ఈ విధంగా వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఇంద్రియ తృప్తి పూర్తి చేసుకుంటూనే వాళ్ళకు మంచిగా ఒక మైండ్కి ఒక మంచి ఇదనమాట సొల్యూషన్, అంతా ఒకటే, మేము బాగానే భక్తి చేసుకుంటాం, మేము అన్నీ కరెక్టే అనేసి వాళ్ళు చేసుకున్న ఇంద్రియ తృప్తి చేసుకుంటూ ఉంటారనమాట. సో అందుకే ఈ మాయావాద నిరాకారవాదం అనేది ఇది చాలా తప్పు సిద్ధాంతం. వీళ్ళు చేసే తప్పుడు ప్రచారం ద్వారా రకరకాల వ్యక్తులు ఇలా దీని యొక్క తప్పుడు బెనిఫిట్ని తీసుకుంటున్నారనమాట, రాంగ్ అడ్వాంటేజ్. సో ఈ విధంగా దీన్ని ఫస్ట్ క్లాస్ రాస్కెల్డమ్ అంటారని ప్రభుపాదులు రాశారు ఇంగ్లీష్లో. సో ఇది అన్నిటికన్నా పెద్ద మూర్ఖత్వం అన్నమాట, చాలా పెద్ద మూర్ఖత్వం. సో మీరు మాంసం తినేసి మందు తాగేసి తర్వాత నేను సమానుడినే, మీరు కృష్ణుడిని పూజించుకోవడానికి ఇవన్నీ 4 నియమాలు పాటిస్తున్నారు, నేనేం పాటించిన అవసరం లేదు, నేను ఎందుకంటే కాళీ భక్తుడిని కదా, కాబట్టి నేను ఒకటే సమానం భక్తి చేసుకున్నావు అని కూడా, అది మూర్ఖత్వం. సో ఇలాంటిది ఏంటంటే వాళ్ళనే మోసం చేసుకుంటున్నారు అనమాట. సో వీళ్ళని మోసం చేసుకోవడానికి సహాయపడేది ఎవరు? నిరాకారవాదం. అందుకనే ఇది చాలా భయంకరమైనదన్నమాట నిరాకారవాదం. సో ఈ నిరాకారవాదులే అనేది వాదించేది అందరూ సమానం అని. సో మనం అర్థం చేసుకోవాలన్నమాట, అందరూ సమానం కాదు, కృష్ణుడు దేవాది దేవుడు, మిగతా వాళ్ళందరూ కూడా భగవంతుడు కృష్ణుడు యొక్క సేవకులే, ఎంతమంది దేవతలు ఉన్నా కానీ. సో ఆ విషయంలో మనం ఎప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకూడదు.
సో మరి ఎందుకండి మరి అట్లాంటప్పుడు ఇచ్చారు కదా శాస్త్రాల్లో, కాళీ పూజకి మీరు బలి ఇవ్వచ్చు, లేకపోతే అలా కొన్ని దేవత పూజలకి మీరు బలి ఇవ్వచ్చు, మందు తాగొచ్చు అని ఎందుకు ఇచ్చారంటే అలాంటి కొంతమంది ఉన్నారు. మరి వాళ్ళ స్థాయి కృష్ణ భావనామృతం పాటించే స్థాయి సత్వగుణంలో లేరు. వాళ్ళు సత్వగుణంలో ఉన్న వాళ్ళు పాటించగలరు కృష్ణ భావనామృతాన్ని. సో వాళ్ళు రజోగుణం తమోగుణంతో ఎంతగా పీడించి ఉన్నారంటే వాళ్ళకి మీరు అన్నారనుకోండి ఈ 4 నియమాలు పాటించాలంటే వాళ్ళకి కుదరదు. సో అలాంటి వారికి ఎవరికైతే ఇంకా వాళ్ళు వదులుకోలేకపోతున్నారో వాళ్ళకి ఇదొక మార్గం అన్నమాట. సో మీరు ఒకవేళ మాంసం తినాలనుకుంటే సరే, మీరు అమావాస్య దానికి ఒక టైం ఉంటుంది అన్నమాట. ఎప్పుడంటే అప్పుడు మీరు కాళీమాతకి వెళ్ళేసి అక్కడ బలి ఇచ్చేయలేరనమాట పశువుని. అది ఎప్పుడో అమావాస్యకి ఎప్పుడో ఉంటుంది, ఒక రోజు ఉంటుంది, ఆ రోజు మాత్రమే బలి ఇవ్వచ్చు. దానికి చాలా నియమాలు ఉంటాయి, ఇప్పుడు ఎవరు పాటించట్లేదు అన్ని నియమాలు. దాని తర్వాత చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే అలాగే మీరు మాంసాన్ని భుజించవచ్చు. హోటల్కి వెళ్ళేసి, మెక్డొనాల్డ్కి వెళ్ళేసి, అలా కసాయిఖానాకి వెళ్ళేసి అక్కడ నుంచి కొనుక్కొని తినడానికి వీల్లేదు, అది పాపం. సో అంటే ఈ విధంగా వాళ్ళని ఎలాగైనా కొంచెం రెస్ట్రిక్ట్ చేసి ప్రతిరోజు తినకుండా కనీసం ఎప్పుడో ఒకసారి, అది కూడా చాలా నియమ నిబంధనలతో తినొచ్చు అనే ఒక అవకాశం ఇస్తే తద్వారా వాళ్ళకి కొంచెం కంట్రోల్ చేయడం అనమాట మెల్లిగా. అది ఇంకా చాలా ఉంటుంది దాని ప్రాసెస్లో. మెల్లిమెల్లిగా ఏంటంటే వాళ్ళు ఆ రజోగుణం నుంచి బయటకు వచ్చి మెల్లిగా సత్వగుణం వైపు వెళ్ళగలుగుతారని. సో ఎనీవే, సో ఏంటంటే రకరకాల స్థాయిల్లో జనాలు ఉంటారు, ప్రజలు ఉంటారు, కాబట్టి వాళ్ళకి రకరకాల నియమాలు లేకపోతే రకరకాల వ్రతాలు పూజలు అవి చెప్పారనమాట. కానీ అన్నీ సమానం అని చెప్పుకోవడం మూర్ఖత్వం. తచ్శ్రద్ధయా క్రాంతమతి పితృదేవ వ్రత పుమాన్ గత్వా చంద్రామ సంలోకం సోమపా పునరేష్యతి. సో అటువంటి గృహమేధిలు ఎవరైతే ఎక్కువగా ఇంద్రియ తృప్తికి ఆసక్తులై రకరకాల దేవతల్ని పితృల్ని పూజిస్తారో వాళ్ళందరూ కూడా చంద్రగ్రహం మూన్ ప్లానెట్ వరకు కూడా వెళ్ళగలరు. వెళ్ళి అక్కడ సోమపానం అంటే అక్కడ సోమ అనే ఒక ప్లాంట్ నుంచి, ప్లాంట్ నుంచి, ప్లాంట్ అంటే వృక్షం కాదు, ఏమంటాం చెట్టు, ఎనీథింగ్. సో సోమ ప్లాంట్ నుంచి వచ్చే జ్యూస్ అనమాట, అది సోమ జ్యూస్, అది తాగుతారనమాట. సో దాని తర్వాత అలా కొన్ని రోజులు ఉన్న తర్వాత, కొన్ని సంవత్సరాలు ఉన్న తర్వాత మళ్ళీ తిరిగి రావాల్సిందే. ఎక్కడికి? క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. సో తేతం భుక్త్వా స్వర్గలోకం విశాలం. సో అక్కడ అలా ఇప్పుడు ఈ చంద్రగ్రహం కూడా ఒక స్వర్గలోకం అంటే అందులో ఎన్నో ప్లానెట్స్ ఉంటాయి. సో అందులో చంద్రగ్రహం కూడా, మూన్ ప్లానెట్ కూడా స్వర్గలోకం కిందకే లెక్క అనమాట మన శాస్త్రాల ప్రకారం. సో అలా మూన్ ప్లానెట్ మీదకి వెళ్ళిన వాళ్ళు కూడా అక్కడ కూడా ఇలా భోగించి తిరిగి రావాల్సిందే. వాళ్ళు భోగించిన తర్వాత వాళ్ళ పుణ్యాలంతా ఖతమైపోయిన తర్వాత క్షీణే పుణ్యే, దాని తర్వాత తిరిగి మర్త్యలోకం విశంతి, మళ్ళీ మర్త్యలోకంకి రావాల్సిందే. సో అదనమాట. సో అందుకనే ఇక్కడ మూన్ ప్లానెట్కి వెళ్ళాలంటే తగిన పుణ్యకార్యాలు, తగిన కర్మలు చేసుకుంటే వెళ్ళొచ్చు అనమాట ఎవరైనా. అంతేగాని రాకెట్ పట్టుకొని వెళ్తే వెళ్ళలేరు అనమాట. సో మూన్ ప్లానెట్ అనేది ఒక స్వర్గలోకం. సో అందులో అక్కడ ఎన్నో సుఖాలను అనుభవించవచ్చు వెళ్ళి. కానీ ఇప్పుడు మీరు ఇలా రాకెట్ వేసుకొని వెళ్తే మీకు ఏం కనిపించదు, అది మీరేం సుఖాలు అనుభవించలేరు. సో అందుకనే ఒకవేళ మీరు ఎంత పుణ్యాలు చేసుకొని మూన్ ప్లానెట్కి వెళ్ళినా కానీ, చంద్రగ్రహం పైకి వెళ్ళినా కానీ మళ్ళీ తిరిగి రావాల్సిందే. పుణ్యాలు అంతా అయిపోయిన తర్వాత, కంప్లీట్ అయిపోయిన తర్వాత, భోగించిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత తిరిగి మళ్ళీ మర్త్యలోకంకి రావాల్సిందే. యదా చాహీంద్ర శయ్యాయాం సేతేనాంత సనోహరి తదాలోకాలయం యాంతి తయేతే గృహమేధినాం. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ భౌతిక ప్రపంచంలోని అన్ని లోకాలు, స్వర్గలోకాలతో తీసుకొని, ఇది చంద్రలోకమే కానివ్వండి ఇంకేదైనా సరే, అవన్నీ కూడా భగవంతుడు హరి ఎప్పుడైతే తన అనంత శేషుడి పైన నిద్రిస్తాడో ఆ సమయంలో అంతా
సో అంతా కూడా నాశనం అయిపోతాయి, అంతే కదా. బ్రహ్మదేవుడు ఒక లైఫ్ తర్వాత 100 ఏళ్ళ తర్వాత, లేకపోతే ప్రతిరోజు బ్రహ్మదేవుడు ప్రతిరోజు కూడా ఆయన నైట్ వెళ్ళిపోయినప్పుడు పడుకోవడానికి వెళ్ళినప్పుడు అందరూ కూడా బ్రహ్మదేవుడు కూడా అన్ని జీవరాశులు కూడా వెళ్ళిపోతాయి భగవంతుడి నాభిలోకి మళ్ళీ తిరిగి. సో అప్పుడు మొత్తం వినాశనం అయిపోతాయి. మళ్ళీ అలా మొత్తం 100 ఏళ్ళు అయితే అయిపోయిన తర్వాత బ్రహ్మదేవుడిది మొత్తం 14 లోకాలు వినాశనం అయిపోతాయి. సో ఈ స్వర్గలోకాలు కూడా ఇవన్నీ టెంపరీయే. సో స్వర్గలోకాలు టెంపరీయే. సో ఆ వరాలు ఇచ్చే దేవీ దేవతలు అందరూ కూడా టెంపరీ అనమాట. సో ఈ దేవీ దేవతలు అందరూ కూడా అశాశ్వతం వీళ్ళందరూ కూడా. ఎందుకంటే బ్రహ్మదేవుడే అశాశ్వతం కదా. బ్రహ్మదేవుడు కూడా ఒక రోజు తర్వాత, అది 100 ఏళ్ళు అయిన తర్వాత కూడా, ఆయన 100 ఏళ్ళు అయిపోయిన తర్వాత ఆయన కూడా సో ఈ శరీరాన్ని వదిలేసేయాల్సిందే. సో అందుకనే ఇలాంటి వారిని తెలివి తక్కువ వాళ్ళు అంటారు అన్నమాట, తక్కువ తెలివి ఉన్న వాళ్ళు బేసికలీ. సో అలాంటి వాళ్ళు ఇలాంటి దేవీ దేవతల్ని పూజించుకుంటారనమాట. ఎందుకంటే వాళ్ళ నుంచి వచ్చే అన్ని లాభాలు కూడా అశాశ్వతమైనవి, ఎందుకంటే వాళ్ళు కూడా అశాశ్వతం. సో వాళ్ళు మీకు ఏ శాశ్వత లాభాన్ని ఇవ్వలేరు. సో ఈ జస్ట్ భౌతిక లాభాలు, అశాశ్వతమైన భౌతిక లాభాలు మాత్రం మీరు కొన్ని పొందగలరు. కానీ అసలైన ఆనందం, శాశ్వతమైన ఆనందాన్ని మాత్రం వాళ్ళు ఇవ్వలేరు మీకు. అందుకనే వీళ్ళని తక్కువ తెలివి ఉన్న వాళ్ళు ఇలా దేవీ దేవతలను పూజించుకుంటారు అన్నారు. సో ఇప్పుడు మనము ఇంకొక కేటగిరీ వాళ్ళ గురించి చెప్తారు ఇక్కడ, చూద్దామంట. ఏ స్వధర్మాం న దుహ్యంతి ధీరా కామార్థహేతవే నిస్సంగన్యస్తకర్మాణః ప్రశాంత శుద్ధచేతసః. ఎవరైతే తెలివైన వాళ్ళు ఉంటారో, బుద్ధిమంతులు ఉంటారో, ఎవరి చేతనైతే శుద్ధమైపోయిందో, సో వారి గురించి ఇక్కడ చెప్తున్నారు. మరి వాళ్ళు సంపూర్ణంగా కృష్ణ భావనామృతంలో సంతృప్తి చెంది ఉంటారు. ఇక్కడ ధీర కామార్థహేతవి స్వధర్మాం న దుహ్యంతి. సో ఇటువంటి వారు ఈ 3 గుణాలకు కూడా అతీతంగా ఉండి వాళ్ళు ఎప్పుడు కూడా ఇంద్రియాలని భోగించడానికి ప్రయత్నించరు, లేకపోతే దానికోసం వాళ్ళు ఏ ప్రయత్నాలు చేయరు. ఇంకా వాళ్ళందరూ కూడా వారి వారి ధర్మానుసారంగా వారి వారి ఏ అయితే కార్యాలు చేయాలో అవన్నీ కూడా వాళ్ళు ఎలాగైతే చేయాలో అలా చేస్తారు. అంటే వీళ్ళు చాలామందికి ఈ ఒక్క పాయింట్ క్లియర్గా అర్థం కావాలి. చాలామంది అనుకుంటారు, ఓకే మనము ఇంకా ఆసక్తిగా ఉండకూడదు, అనాసక్తులుగా ఉండాలి, లేకపోతే నిష్కామ అంటే ఇంకా మనం ఏం పని చేయకూడదని కాదు. ఇక్కడ వాళ్ళందరూ కూడా వాళ్ళ కర్మలన్నీ కూడా బాగా పర్ఫెక్ట్గా చేస్తారనమాట. ఎలాగైతే చేయాలి దానికి ఎగ్జాంపుల్ ఇచ్చారు ఇక్కడ అర్జునుడిది. సో అర్జునుడు ముందు యుద్ధం చేయనన్నాడు, ఎందుకంటే నాకు ఈ రాజ్యం అవసరం లేదు భోగించుకోవడానికి, నేను ఏం భోగిస్తాను, నేను ఆనందంగా ఉండలేను, నాకు అవసరం లేదు. సో నాకు భోగించుకోవడానికి నాకు రాజ్యం అవసరం లేదు అనేసి ముందు అర్జునుడు, అందుకే నేను యుద్ధం చేయను అని చెప్పేశాడు. సో అర్జునుడి చేతన ఏంటంటే యుద్ధం చేయడానికి నాకు అవసరం లేదు, ఎందుకంటే నాకు భోగించడానికి నాకు ఇంట్రెస్ట్ లేదు. కానీ కృష్ణుడు అన్నాడు, నువ్వు ధర్మాన్ని కాపాడడం కోసం, నన్ను సంతృప్తిపరచడం కోసం నువ్వు యుద్ధం చేయని. సో వెంటనే తర్వాత భగవద్గీత విన్న తర్వాత అర్జునుడు సిద్ధమైపోయాడు యుద్ధం చేయడానికి. ఎందుకు? కృష్ణుడికి సంతృప్తినివ్వడానికి. సో అదనమాట. సో అర్జునుడు అంటే అలా భక్తుడు, అర్జునుడు కూడా తన కర్తవ్యాన్ని నెరవేరుస్తున్నాడు, బాధ్యతను నెరవేరుస్తున్నాడు ఒక క్షత్రియుడిగా. కానీ ఉద్దేశం ఏంటంటే భగవంతుడిని సంతృప్తిపరచడానికి, తన ఇంద్రియాలని భోగించడం కోసం కాదు. సో అలా భక్తుడు ఇలాంటి వారు ఏంటంటే వాళ్ళు కూడా వాళ్ళ బాధ్యతల్ని నిర్వహిస్తారు భగవంతుడిని సంతృప్తిపరచడానికి. సో అదనమాట, అదే ముఖ్యమైన విషయం ఇక్కడ చెప్పారు. అందుకని వాళ్ళ నిస్సంగ అంటే వాళ్ళకి ఏమాత్రం వాటి పట్ల భౌతిక సంగత్యం పట్ల వారికి ఆసక్తం లేదు. నిస్సంగ వారికి ఏంటంటే ఓన్లీ భగవంతుడిని సంతృష్టిపరచాలనే ఒకే ఒక ఉద్దేశం. సో అందుకనే వీళ్ళని ప్రశాంత అంటారు, ఎందుకంటే వాళ్ళు సంతుష్టి చెంది ఉంటారు సంపూర్ణంగా. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు మామూలుగా భౌతికంగా
ఇంద్రియాలని భోగించడం కోసం అనేసి వాళ్ళు కష్టపడుతున్నారు కదా, రకరకాల కర్మలు చేస్తున్నారు కదా, వాళ్ళు ఏంటంటే ప్రశాంతంగా ఉండలేరు. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు ఫలితం కావాలి. ఆ ఫలం వస్తేనే దాన్ని ఫలాన్ని భోగించి అప్పుడు వాళ్ళు అనుకుంటారు నాకు ఆనందం ప్రశాంతత దొరుకుతుంది అని ఊహిస్తారు, అలా ఆలోచిస్తారు. సో అందుకని వాళ్ళకి ఏంటంటే ఎప్పుడు కూడా వాళ్ళు చేసే కార్యం కానీ ఫలితం వచ్చినా కానీ రాకున్నా కానీ సో ఎప్పుడు కూడా వాళ్ళు ఏంటంటే ప్రశాంతంగా ఉండలేరు. వాళ్ళు ఎప్పుడంటే వాళ్ళు ప్రయత్నిస్తూనే ఉంటారు, ఎప్పుడు ప్రతిసారి వాళ్ళు ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటారు ఆ ఫలాన్ని తెచ్చుకోవడానికి. సో వాళ్ళకి ఎప్పుడు ప్రశాంతత ఉండదన్నమాట. అందుకనే సో నెక్స్ట్ వచ్చేసి అదే ఇక్కడ భక్తులు ఏంటంటే వాళ్ళకి ఏంటంటే ఆ ఫలాన్ని వాళ్ళు ఏం భోగించాలని ఆశించట్లేదు, వాళ్ళు భగవంతుడి సంతృప్తి కోసం వాళ్ళు కార్యం చేస్తున్నారు. సో వాళ్ళకి తెలుసు నేను భగవంతుడి సంతృప్తి కోసం నేను కార్యం చేస్తే అప్పుడు భగవంతుడు సంతృప్తి చెందుతాడు. సో వాళ్ళకి ఏంటంటే ఆ భగవంతుడి అది చేస్తూనే కార్యం చేస్తూనే అది భగవంతుడి కోసం చేస్తున్నామని తెలుసు కాబట్టి వాళ్ళు ప్రతి క్షణం వాళ్ళ ఆనందాన్ని ఆ ప్రశాంతతను అనుభవిస్తారనమాట వాళ్ళకి. సో అందుకనే చాలా డిఫరెన్స్ ఉంటుందన్నమాట. వీళ్ళు ప్రశాంత అని ఇక్కడ రాశారు, అందుకని ప్రశాంత శుద్ధ చేతస, ఎందుకంటే వాళ్ళ చేతన శుద్ధమైన చేతన కృష్ణ చైతన్యంతో చేస్తారు కనుక సో వాళ్ళకి ఆ ప్రశాంతత ఉంటుందన్నమాట. ఎందుకంటే వాళ్ళు ఆ కార్యం భగవంతుడి కోసం చేస్తున్నారు, అదే వాళ్ళు కోరుకునేది, ఇంక వేరే ఇంకేం కోరుకునేది లేదు. సో ఆల్రెడీ వాళ్ళు కోరుకునేది దక్కిపోయిందనమాట. సో అలా. కానీ ఇప్పుడు ఎవరైతే భౌతిక ఆసక్తితో చేస్తున్నారో వాళ్ళకి ఏంటంటే మొత్తం చేసిన తర్వాత ఫలితం వచ్చిన తర్వాత అప్పుడు కూడా టెన్షన్, ఎవరైనా దాన్ని తీసుకొని వెళ్ళిపోతారా, దాన్ని కాపాడుకోవడం, లేకపోతే నేను దాన్ని ఒక్కడిని భోగించాలి అని అలా అనమాట. అసలు తర్వాత భోగించిన తర్వాత కూడా ఇంకొక భయం ఏంటంటే ఇది అయిపోతుంది ఫలితం, ఎందుకంటే ఫలితం లిమిటెడ్ కదా. సో ఆ ఫలితం కొంచెం క్షమే ఎంజాయ్ చేయడం ఉంటుంది, దాని తర్వాత మళ్ళీ కష్టపడడం స్టార్ట్ చేయాలన్నమాట, మళ్ళీ ఫలితం కావాలంటే, ఫలం కావాలంటే. సో అందుకనే వాళ్ళ దాంట్లో వాళ్ళ జీవితంలో ఎప్పుడు ప్రశాంతత అనేది ఉండదన్నమాట. సో నివృత్తి ధర్మ నిరత నిర్మమా నిరహంకృత స్వధర్మాప్తేన సత్వేన పరిశుద్ధేన చేతస. ఇంకేం చెప్తున్నారంటే ఇక్కడ, ఇలా ఒక వ్యక్తి తన కార్యాల్ని నెరవేరుస్తూ సంపూర్ణంగా ఇక్కడ ఆయన నివృత్తి ధర్మ నిరత, ఆయన ధర్మాన్ని నివృత్తి ధర్మాన్ని సంపూర్ణంగా అంటే అనాసక్తులై ఏమాత్రం ఆసక్తి లేదు దాని పట్ల, అయినా కానీ ధర్మాన్ని పర్ఫెక్ట్గా నిర్వర్తిస్తున్నారు. ఏమాత్రం అహంకారం లేకుండా, నిరత, నిర్మమ, నిరహంకృత, ఇది నాది నాది అని కాకుండా నేనే చేస్తున్నాను కాకుండా, అంటే ఇవన్నీ ఏం ఫీలింగ్స్ లేవు. సో వన్ ఈజ్ పోస్టెడ్ ఇన్ సో ఇది ఎప్పుడంటే శుద్ధమైన చేతన ఉన్నప్పుడు చేయగలడు. స్వధర్మాప్తేన సత్వేన పరిశుద్ధేన చేతస, పరిశుద్ధమైన చేతనతో ఉన్నప్పుడు ఆ వ్యక్తి తన ధర్మాన్ని ఇలా సరిగ్గా నిర్వర్తించవచ్చు, ఏమాత్రం ఆసక్తి లేకుండా, ఏమాత్రం అహంకారం లేకుండా, ఏమాత్రం నాది అనే భావన లేకుండా. తద్వారా ఇటువంటి వ్యక్తి తప్పకుండా భగవద్ధామంలోకి ప్రవేశించగలరంట. చూసారా, అంటే ఏమీ పని చేయని వాళ్ళు కాదు భగవద్ధామానికి వెళ్ళేది, మొత్తం అన్నీ పని చేస్తాం. అంటే ఒక కర్మి ఎలా అయితే కష్టపడతాడో సో అలాగే ఒక భక్తుడు కూడా కష్టపడతాడు, తన ధర్మాన్ని నెరవేరుస్తాడు, కానీ దాని పట్ల, దాని ఫలాన్ని పట్ల ఆసక్తి ఉండదు, నేనే చేస్తున్నా అనే అహంకారం ఉండదు. అదనమాట, నేనే గొప్ప, నేనే చేస్తున్నాను, ఎంత గొప్ప చూడండి అనే అహంకారం ఉండదన్నమాట. ఇది భగవంతుడి సేవ, నేను చేస్తున్నాను అంతే, భగవంతుడి కృప జరుగుతుంది. కానీ అతను మాత్రం తన బాధ్యత సంపూర్ణంగా నిర్వర్తిస్తాడనమాట. అందుకని ఇక్కడ రాసేది నివృత్తి ధర్మ నిరత. సో గ్రహమేదీస్ చేసే కార్యాలని ప్రవృత్తి ధర్మ అంటారు ముఖ్యంగా. ఎందుకంటే వాళ్ళు చేసేది ఏంటంటే దీని ద్వారా నేను బాగా భౌతికంగా ఎదుగుతాను అనే ఉద్దేశంతో చేస్తాను, ప్రవృత్తి. ఇక్కడ ఏంటంటే భౌతికంగా ఏం ఆసక్తి లేకుండా చేస్తున్నారు అన్నమాట. అందుకని ఇది నివృత్తి ధర్మం. దీని ద్వారా మనం భగవద్ధామానికి వెళ్ళొచ్చు, నివృత్తి ధర్మం చేయడం ద్వారా. ప్రవృత్తి ధర్మం చేయడం ద్వారా స్వర్గానికి వెళ్ళొచ్చు అనమాట. అలా సో రెండు డిఫరెన్స్ ఉంది. సో సో ఇది ఒక
చేతన అనమాట. ఇటువంటి చేతనతో ధర్మాన్ని నిర్వర్తించాలి. ఒక్కొక్కసారి వాళ్ళు అనుకుంటారు, కొంతమంది బాగా నేను భగవంతుడు కోసమే చేస్తున్నా అంటారు, కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళ ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఎలాగైనా సరే నా ఖ్యాతి అందరికీ తెలియాలి, నా గొప్పతనాన్ని నలుగురికి తెలియాలి, లేకపోతే ఆ విధంగా కొన్ని భౌతిక ఆసక్తులు ఇంకా ఉంటాయన్నమాట భగవంతుడికి చేస్తూ కూడా. సో ఒక సైడ్ నుంచి భగవంతుడికి కూడా చేస్తున్నారు, ఒక సైడ్ వాళ్ళు కూడా చేసుకుంటున్నారు. సో మళ్ళీ అలాంటి వాళ్ళు కూడా వాళ్ళ ప్రశాంతత అనేది ఉండదన్నమాట. సో అందుకనే మనం సంపూర్ణంగా అలా అహంకార భావన, నాది అనే భావన లేకుండా, ఆసక్తి లేకుండా, భౌతిక ఆసక్తి లేకుండా చేయాలి కార్యాలు, ధర్మాన్ని నిర్వర్తించాలి. సో అలా చేసిన వారు భగవద్ధామానికి ఎలా వెళ్ళిపోతారంటే నెక్స్ట్ శ్లోకంలో ఇచ్చేశారు. సూర్యద్వారేణ తే యాంతి పురుషం విశ్వతో ముఖం పరావరేషాం ప్రకృతిం అస్యోత్పత్యంత భావనం. ఇక్కడ ఏమంటున్నారంటే సూర్యద్వారేణ అంటే ఇది వెలుగు మార్గం అన్నమాట. ఇది రూపాల వారి ఇక్కడ రాశారు, పాత్ ఆఫ్ ఇల్యూమినేషన్ అని. సో అటువంటి ముక్త జీవులు భగవంతుడి దగ్గరికి ఎలా చేరుకుంటారు? ఈ వెలుతురు మార్గం నుంచి. సో అది గృహమేధుల యొక్క మార్గం, లేకపోతే ఆ పాపాత్మల మార్గం, అంధకార మార్గం. అది ఇదేంటంటే వెలుగు మార్గం. ఇది భగవద్ధామాన్ని తీసుకువెళ్తుంది. ఎవరు భగవంతుడు? ఎవరైతే ఈ భగవంతుడు ఈ భౌతిక ఆధ్యాత్మిక ప్రపంచాలకు అధిపతి, ఇంకా మొత్తం ఈ సృష్టికి ఆయన సృష్టికర్త, ఆయన దగ్గరికి తీసుకెళ్తుంది ఈ యొక్క నివృత్తి మార్గం అనేది. సో ఈ అసలైన వెలుగు మార్గం ఏంటంటే అది భక్తి యోగ, భక్తి మార్గం అనేది ఇక్కడ మనకు ప్రభుపాల్ వారు తెలియజేస్తున్నారు అన్నమాట. సో బేసికలీ మనం భక్తి మార్గం ద్వారానే భగవంతుడు చేరుకోగలం అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. దీన్ని ఇంకా బాగా స్పష్టంగా మనకి తర్వాత ఈ అధ్యాయంలో కూడా తెలియజేస్తారు మళ్ళీ కూడా కపిలముని. అప్పుడు చూద్దామంట మిగతా విషయాలన్నీ. ఇక్కడ దీంతో ముగిస్తామంట ఈరోజు చర్చ. చాలా చాలా ధన్యవాదాలు. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాద్ కీ జై. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కీ జై. సమవేత గౌరభక్త వృంద కీ జై. నితాయ్ గౌర్ సీతానాథ్ ప్రేమానంది. హరి హరి బోల్.